ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా నోవెల్ చెప్తారా? ఎప్పటి నుంచో కొంతమంది చాలా మంది నన్ను అడుగుతుంటారు, ఏమంటే అది చెప్పరా 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 అని. ఏంటిది రమగారు? చెప్తా. ఎద్దనపూడి సులోచనారాయణ గారిది కీర్తి కిరీటాలు. ఎప్పుడు 10th క్లాస్ ఆ ఏజ్లో చదివాను అది నేను. బాగుంటుంది. అయితే ఈ కీర్తి కిరీటాలు ఒక డిఫరెంట్ స్టోరీ. దాదాపుగా ఇలాంటి కొన్ని కథలు మనకు తెలుసు. తల్లిదండ్రి విడిపోవటం, కుమారుడు ఒంటరిగా ఉండటం, మళ్ళీ తల్లినో తండ్రినో అతను కలుసుకోవటం. మనం కావిలపాటి విజయలక్ష్మి గారి విధి విన్యాసాలు చెప్పాం కదా, తహసీల్దార్ గారు అమ్మాయి కథ, కాస్త అటు ఇటుగా అలా కథ. కానీ పూర్తి కథ అది కాదు, ఫ్రేమ్ అలాంటిది అనమాట. తల్లిదండ్రి విడిపోయారు, తండ్రి మరణించాడు, కుమారుడు ఒంటరిగా ఉంటాడు. ఈ అబ్బాయికి చిన్నప్పుడే ఒక పెళ్లి సంబంధం కుదిరి ఉంటుంది. అది లాస్ట్ మినిట్ దాకా చెప్పకుండా ఉంచుతారు. ఎంత క్లాస్గా ప్రజెంట్ చేస్తారంటే కీర్తి కిరీటాలు చాలా బాగుంటుంది. చదవాల్సిన నవల అనమాట అది. అందులో ఉన్న హీరోతో ప్రేమలో పడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. వాడిని హ్యాండ్సమ్గా సూపర్గా అట్లా చూపించరు. ఒక అండర్ టోన్లో ఉండేటువంటి ఒక సాధారణమైన క్యారెక్టర్, కానీ మంచి వ్యక్తిత్వం ఉన్న కుర్రాడు కనపడతాడనమాట మనకి. తేజ అతని పేరు. ఫస్ట్ కథ ప్రారంభమే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఆ తేజ రావడాన్ని చూపిస్తారు. ఇందులో ఒక ఇతని తల్లిదండ్రి, బేసిక్ స్టోరీ చెప్తున్నాను నేను. తల్లిదండ్రి శాంతినికేతన్లో ఉండగా ప్రేమించుకుంటారు. తల్లేమో సింగరు, తండ్రేమో ఆర్టిస్ట్, చిత్రకారుడు. ప్రేమించుకుంటారు. ఈ తండ్రి ఒక పల్లెటూరికి చెందిన ఒక ఏమనాలి సనాతన సంప్రదాయ కుటుంబానికి చెందినవాడు. తల్లేమో సిటీకి హైదరాబాద్కి చెందిన ఒక వ్యాపారవేత్త కూతురు. ఈ మనం కాలేజీల్లోనూ అక్కడ వాళ్ళ కుటుంబ నేపథ్యాలు అవి బయటికి రావు. ఏ పెళ్ళిళ్ళైనా ఇలాగే ఫెయిల్ అవుతూ ఉంటాయి. ప్రేమ పెళ్ళిళ్ళు, ప్రేమించిన పెళ్ళిళ్ళు ఫెయిల్ అయ్యేది ఏంటంటే బేసిక్ పెళ్ళిళ్ళు అయ్యాకే ప్రేమలు ఫెయిల్ అయ్యేది. ఎందుకంటే వీళ్ళిద్దరి బ్యాక్గ్రౌండ్స్ వేరు, ఒకళ్ళతో ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు. కుటుంబాలతో అడ్జస్ట్మెంటే కష్టం. ప్రేమ పెళ్ళిళ్ళలో పెద్ద సమస్య అదేగా కనపడుతుంది. దీన్ని 70sలో చూపించారు ఆవిడ. ఏనాటి 70 అమ్మా మరి కదా. ఎంత బాగా రాస్తారంటే బా సూపర్. అయితే వీళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. ఒక పిల్లవాడు కలిగాక వీళ్ళ మధ్య అనుబంధం పెరిగిపోతుంది. ఆ అమ్మాయి ఎప్పుడూ ఆ పల్లెటూరు వెళ్ళి ఉండదు పెద్దగా. ఏవో కొంచెం అయిష్టాలు. ఆయనకు ఒక చెల్లెలు ఉంటుంది, ఆవిడకి పిల్లలు లేరు. ఈ పిల్లవాడు పుట్టినప్పుడు ఈ పిల్లాడు నీ కొడుకే అని ఆయన అన్నయ్య అన్నట్టు. ఒకవేళ ఆ ఊరు వెళ్తే పిల్లాడిని ఆడపడుచు లాగేసుకుంటుందని ఇవేం పెద్ద పెద్దగా చూపించరు, సింపుల్ వాక్యాలతో కనపడుతుంది. ఆడపడుచు లాక్కుంటుందేమో అన్న భయం ఈవిడికి. పిల్లని సిటీలోనే ఉంచుతారు. ఆ అమ్మాయి తండ్రికి చాలా అయిష్టం అల్లుడంటే. తను ఆర్టిస్ట్గా నిలదొక్కుకోలేకపోతున్నాడని ఏవో అడ్వర్టైజ్మెంట్స్కి రకరకాల ఫోటోలు, ఆ ఫోటోలని పిక్చర్స్ వేయమంటారు, న్యూడ్ ఫొటోస్ వస్తాయి. అతను అవి వేయలేకపోతాడు, కాంప్రమైజ్ కాలేకపోతాడు. ఆర్టిస్టులు కాంప్రమైజ్ కారు పాపం. వాళ్ళకేవో ప్రకృతి చిత్రాలు అవి ఇవి వేయాలని ఉంటుంది. పిచ్చి బొమ్మలు వేసి డబ్బులు సంపాదిస్తే కానీ డబ్బు వచ్చే మార్గం కనపడదు. అత్తవారింట్లో ఆయన ఇమడలేకపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు భార్యను వదిలిపెట్టి. ఆ అమ్మాయి అతనితో పాటు వస్తుంది. ఆ పిచ్చి బొమ్మలు నేను వేయలేనంటాడు. చివరికి ఆయన సూసైడ్ చేసుకుంటాడు. ఈ అమ్మాయి వీళ్ళు డివోర్స్ తీసుకుంటారు, ఆయన సూసైడ్ చేసుకుంటాడు. ఈ పిల్లాడిని ఆవిడే ఉంచుకుంటుంది, కానీ ఈ లోపల ఆవిడ ఇంకొక వివాహం చేసుకుంటుంది. అంతకుముందు వాళ్ళ ఇంట్లో తనకి డ్రైవర్గా ఉన్న ఆయన మేనేజర్గా మారి ఆవిడని పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ సింగర్గా చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఒక 9-10 సంవత్సరాల పిల్లాడు. ఈ పిల్లాడిని ఒక ఫ్రెండ్కి అప్పచెప్పి వెళ్తుంది. ఫారిన్ వెళ్తుంది. వెళ్తే ఆ ఫ్రెండ్కి ఒక కూతురు ఉంటుంది, చిన్నపిల్ల. ఆ ఫ్రెండ్ పిల్లాడిని సరిగ్గా చూడదు. వాడు తల్లి మీద బెంగతో అనారోగ్యంతో దిగనాసెళ్ళిపోతాడు. పిల్లవాడు ఇట్లా మరణాసన్న స్థితికి వచ్చేసరికి ఆ తండ్రి మరణించాడు కదా, ఆయన సూసైడ్ చేసుకుంటే తాత వచ్చి పిల్లాన్ని తీసుకెళ్ళిపోతారు. చాలా కష్టపడి ఆ పరిస్థితి నుంచి పిల్లవాడిని బయటపెడతారు. పెద్ద ఆయన మేనత్త ఇద్దరు కలిసి పిల్లవాడిని ఎట్లాగొట్లా రెక్కొనేలాగా చేసుకుంటారు. కానీ ఆ తల్లి బెంగ అతని లోపల అలా ఉండిపోతుంది. 9-10 సంవత్సరాల పిల్లాడంటే తల్లి ఎంత బాగా తెలుస్తుంది.
బాగా తెలిసి ఉంటుంది కదా. తల్లి తనతో లేదన్న ఆ కష్టాన్ని మోసుకోలేకపోతాడు. ఆవిడ ఇంకా అక్కడే ఉండిపోతుంది. ఆవిడ ఫారిన్లో ఉండిపోతుంది. ఫారిన్లోనే ఉంటుంది. కొడుకు బాగున్నాడు అనుకుని ఫ్రెండ్కి డబ్బులు పంపిస్తూ ఉంటుంది. ఆ ఫ్రెండ్ ఏం చేస్తుంది, పిల్లాడిని ఏమో వదిలేసింది, డబ్బులు మీ పిల్లాడు మాత్రం పారిపోయాడని, వీడు బుద్ధిగా లేడని, వీడు సరిగ్గా లేడని, వాళ్ళ తాత వాళ్ళు తీసుకుపోయారని, వాడు పల్లెటూరు బయటుగా ఉన్నాడని, వాళ్ళు వినలేదని, మీ ఆడబడుచు లాగేసుకుందని ఏవేవో మాటలు చెప్తుంది. డబ్బు మాత్రం ఆవిడ దగ్గర నుంచి బాగా లాగేస్తుంది. ఈవిడ ఎవరితోటి డ్రైవర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిందో అతనికి ఒక కొడుకు ఉంటాడు. ఆ డ్రైవర్ ఏం చేస్తాడు, ఈవిడ సంపాదన పర్రాలు గొప్ప పేరుంది కాబట్టి పెళ్ళానికి విడాకులు ఇచ్చి లేదా పెళ్ళాన్ని వదిలేసి ఆవిడ చచ్చిపోయేలాగా చేసి కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాడు ఫారిన్. ఆ పిల్లాన్ని ఈవిడే పెంచుతుంది, సవితి కొడుకుని. వాడు పరమ వెధవలా తయారవుతాడు. ఈవిడ వల్లే మా అమ్మ అన్యాయం అయిపోయిందని వాడికి ఉంటుంది. తల్లిగా ఏం పెద్దగా ప్రేమించడు, మమ్మీ అంటాడు కానీ నోటితోటే అది. వాడికి ఏం ఆసక్తి ఉండదు, వాడు ఒట్టి దౌర్భాగ్యుడు. కానీ ఆవిడ కొడుకుగా చెలామణి అవుతాడు. ఆవిడ వాడితో పాటు ఇండియా వస్తుంది. ఈ పల్లెటూరులో ఉన్న తన కొడుకుని కలుసుకోవాలని ఆవిడ కోరిక. ఈ కుర్రాడు ఈ పెంపుడు కొడుకున్నాడుగా, వాడు పండేవాడు. ఈవిడ ఉత్తరాలు రాసి పంపిస్తుంది ఆ ఊరికి ఉత్తరాలు రాసి పంపిస్తుంది. ఆవిడ ఏ ఉత్తరం రాసినా ఆ కొడుకు ఒప్పుకోడు దానికి. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఎందుకు ఆవిడతో వెళ్ళాలి, వాడికి తల్లి కావాలని ఉంటుంది. కానీ ఒక ఉక్రోషం, నా అమ్మ నన్ను వదిలేసిందని. ఒకసారి వచ్చి కనపడమని ఉత్తరం రాస్తే బుట్ట దాఖలు చేసేస్తాడు, దాన్ని వెళ్ళడు. ఈ నేపథ్యంలో జరుగుతుంది కథ. ఎంత ఇంట్రెస్టింగ్గా వెళ్తాను చూడు. నేను ఎక్కడో మధ్య పేజీల్లో నుంచి ఇదంతా ముందుకు లాక్కొచ్చానమాట. కథ గమనం ఇలా ఉండదు, కానీ ఇదే కథ. అక్కడి నుంచి ఏమవుతుంది, ఇప్పుడు ఈవిడ ఫ్రెండ్కి ఒక కూతురు ఉంది కదా, ఆ పిల్ల ఒక డాన్సర్, స్వర్ణ ఆ అమ్మాయి పేరు, స్వర్ణలత. దాన్ని కూచిపూడి మంచి చక్కటి డాన్సర్ని చేస్తుంది తల్లి. ఈ రాజ్యలక్ష్మి గారు అసలు ఈ కథానాయకుడు తల్లి, సంగీతం ఆవిడ ఇండియా వస్తుంది. ఆవిడ పెంపుడు కొడుకు పేరు కిషోర్. కిషోర్కి ఈ స్వర్ణలతకి పెళ్లి కుదురుస్తారు. ఓహో. తల్లికి ఇష్టం ఉండదు, తన కొడుకే చేసుకోవాలని ఉంటుంది, తేజాకే చేసుకోవాలని ఉంటుంది. కానీ ఈ ఫ్రెండ్ ఏమంటుంది, ఆవిడ పేరు ఏదో మర్చిపోయాను నేను, ఆవిడ పోటాడుతుంది. ఆవిడ పల్లెటూరు బయట వాడికి ఏమంటావా, కిషోర్ సమర్థుడు, మా పిల్ల డ్యాన్స్ ప్రోగ్రాంలని ముందుకు చూపిస్తాడు, ఇంకా ఫారిన్ తీసుకెళ్తాడు, నీ ఆస్తికి వారసుడు వీడు, వాడిని వదిలేసావు నువ్వు, వదిలిపెట్టే రాజు, ఇంకా దాన్ని ఎత్తుకోవద్దు నువ్వు అంటుంది. కానీ వీడికి పాసం 10 ఏళ్ళ తన కొడుకు మీదే ఉంటుంది. ఏవో ఉత్తరాలు రాస్తుంది, ఈ కిషోర్ దాన్ని కట్ చేసేస్తాడు. వాడు తెలివైన వాడు తిరుగుబోతు కూడా. ఈ అందగత్తెగా, డాన్సర్గా, సంపాదన పర్రాలుగా, రేపొద్దున భవిష్యంతా తందేగా ఉన్న ఈ స్వర్ణానికి వలేసి దాన్ని ముద్దుగా చూస్తూ దాన్ని లైన్లో పెట్టుకుంటాడు ఆ పాపని. కొన్ని రోజులు గడిస్తే ఆ స్వర్ణది ఒక ప్రోగ్రాంలో ఈ తేజ కలుస్తాడు. ఈ స్వర్ణకి పాటలు పాడేందుకు ఒక సావిత్రి అని ఒక సింగర్ ఉంటుంది. ఆ సావిత్రి భర్త ఈ తేజ వాళ్ళ బంధువుల అబ్బాయి, వాళ్ళ ఊరు అబ్బాయి అనమాట. తమిళ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళని చూడ్డానికి వస్తే ఆ రోజు ఈ డ్యాన్స్ ప్రోగ్రాంకి రావాల్సి వస్తుంది. అతనికి ఈ అమ్మాయి తెలుసు, ఆ అమ్మాయి ఎవరో తెలుసు, ఆ అమ్మాయితో ఉన్నవాడెవరో తెలుసు ఈ తేజకి, తన తల్లికి ఫ్రెండ్ కూతురు అని తెలుసు. ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఏదో పెద్ద గలభాయి ఈ పిల్లని రక్షిస్తాడు, ఈ డాన్సర్ అమ్మాయిని తనే రక్షిస్తాడు. నేను జాగ్రత్తగా తీసుకొచ్చి దిగబెట్టిస్తాడు. ఆ రోజున ఏమవుతుంది, అమ్మాయి చెవి జూకా ఒకటి ఇతను చొక్కాకి పట్టుకుని ఉండిపోతుంది. మర్నాడు వీళ్ళంతా మాట్లాడుకుంటారు, ఆ జూకా ఇస్తారు వెనక్కి, ఇతనే నన్ను రక్షించాడని ఆయనతో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది అమ్మాయి. తర్వాత ఏదో ఊరెళ్తూ వీళ్ళు మధ్యదారిలో కొండపల్లి ఈ ఊరుగా చూపిస్తారు. విజయవాడ దగ్గర ఉన్న మన కొండపల్లి బొమ్మలు తయారు చేయటం, లోపల ఒక చిన్న ఏమంటారు, మన ఆటవికులు అనకూడదు, ఇలా బోయలు ఆటవికులు కాకుండా వీళ్ళు ఉంటారు, పల్లెటూరు వాళ్ళు లోపల ఊళ్ళలో ఉంటారు కదా, బొమ్మలు తయారు చేసేవాళ్ళు. ఆ జాతి ఒక చిన్న తెగ మనుషులు, అవి చూపిస్తారు. ఈ అమ్మాయి సావిత్రి గోపాలంతో కలిసి ఈ ఊరు వచ్చినప్పుడు అతను చేసే పనులన్నీ చూస్తుంది. ఇతని మీద ఒక చిన్న ఆకర్షణ కలుగుతుంది, జస్ట్ పరిచయం. సరే, ఆవిడికి రాజలక్ష్మి గారికి తన కొడుకు సంగతి తెలుసు. వాడు ఆ ఇంట్లో ఉన్న నర్సుతోటి కూడా ప్రేమాయణం చేస్తాడు. ఈ పిల్లని లైన్లో పెట్టుకున్నాడని తెలుసు. ఒక పెద్ద డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు ఈ స్వర్ణకి. ఆ ప్రోగ్రామ్కి వెళ్తూ ఉండగా రేపు మా పెళ్ళని అదని అనౌన్స్ చేసేస్తుంది అమ్మాయి. తల్లి వద్దంటుంది, నిస్తార్థమైందని అనౌన్స్ చేయొద్దు అన్నా కూడా చెప్పేస్తుంది సరదాకి. అతనేమో ఇది నువ్వు అందరికీ చెప్పాల్సిందేనని పిల్లని బలవంత పెడతాడు. అనౌన్స్ చేస్తుంది. ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి తల్లిదండ్రి స్పాట్లో చచ్చిపోతారు. ఈ అమ్మాయికి కాలు విరిగిపోతుంది. డ్యాన్స్ ప్రోగ్రాము, ఫారిన్ ట్రిప్పు అన్నీ రెడీగా ఉన్నాయి.
ఏమీ లేకుండా మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోతుంది. తల్లి గొప్పల కోసం చేసిన రకరకాల అప్పులతో ఆస్తి ఇల్లు జప్తయిపోతాయి. ఈ అమ్మాయి మూలపడిపోతుంది. ఎవరో పింతల్లి ఇంటికి చేరుతుంది. అంతకుముందు అద్భుతమైన డాన్సర్గా అపురూపమైన బంగారు తెలాకలాగా ఉన్న పిల్ల మంచాన పడిపోయి వాళ్ళు ఎవరింట్లోనో చేరిపోతుంది. తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఈ కిషోర్ ఏమో ఈ అమ్మాయి ఎప్పుడైతే కాలు విరిగిందో ఇంకా ఇది అన్ఫిట్, ఇది పనికిరాదు, మనకి డ్యాన్స్ చేయలేని అమ్మాయి ఇంకెందుకు అదేం సంపాదిస్తుంది, వాళ్ళ అమ్మ దగ్గర ఏం లేవు, తన తల్లి దగ్గర కూడా రానివ్వడు అమ్మాయిని. ఆ ఎవరింట్లోనో ఉన్న అమ్మాయి కోసం ఈ తేజ వస్తాడు, ఆ స్వర్ణ కోసం. ఆ అమ్మాయి ఉన్న పరిస్థితి చూసి అమ్మో ఇది చాలా దుర్భరంగా ఉందని వాళ్ళ పిన్నికి ఏదో కొంత డబ్బులు ఇచ్చి ఈ పిల్లని తీసుకెళ్తాడు. తనతో పాటు ఊళ్ళో పెట్టుకుంటాడు. అక్కడ ఏసోబని ఎవరో ఉంటారు, ఒక లోకల్ వైద్యుడు ఒకరిని పిలిచి రోజు పాదం మసాజ్ చేయటం, మొత్తానికి ఆ అమ్మాయిని నార్మల్ చేస్తాడు. ఈ లోపల వాళ్ళ మేనత్త ఆవిడ వస్తూ ఉంటుంది, కాత్యాయిని అని ఒక క్యారెక్టర్ చూపిస్తారు. ఆవిడ తెలుసుకుంటుంది ఈ పిల్ల ఆవిడ కూతురు, వాళ్ళ అమ్మకి ఫ్రెండ్ కూతురు అని. ఆవిడ కోసం దానికోసమే చేసావా అని మేనల్ని తిడుతుంది, కానీ ఆ పిల్లని చూసేసరికల్లా మాట్లాడలేకపోతుంది. చక్కటి పిల్ల, పాపం దానికి అన్యాయం అయిపోయింది, అమ్మ నాన్న లేరు, ఈ కాలు విరిగిపోయింది, నా కాలు తగ్గాక వెళ్ళిపోతానండి అంటుంది. ఆ అమ్మాయి ఏమి ఇతనితో ప్రేమలో పడదు, ఆపేక్షగా ఉంటుంది అంతే. వీడు మొదటి రోజు నుంచి ఆ పిల్ల మీద ఇతనికి ఆకర్షణ ఉందని ఎలా చూపిస్తారంటే ఒక నీడలాగా కనపడుతుంది అనమాట. తన దగ్గరికి రానివ్వడు, కానీ అతనికి ఆ అమ్మాయి అంటే ఇష్టమని మనకు మొదటి రోజు మొదటి వాక్యం నుంచే అర్థమవుతుంది. ఏ ఆపేక్షతో ఆ పిల్లని అంత దగ్గర చేస్తున్నాడు అనేది మనకి ఎక్కడా అర్థం కానివ్వరు. ఎంత టెంపో మెయింటైన్ చేస్తారంటే కథలో చదివి తీరాలు చేయాలి దాన్ని. ఎన్నిసార్లు చదివినా నాకు ఒక టెంపో కనపడుతుంది. ఇది మనకు తెలిసిన కథే అనిపించదు, సులోచనారాణి గారు రాసే స్టైలే అలాంటిది. ఇది మనకు తెలుసు, మనం చదివేసాం ఆల్రెడీ, కానీ మళ్ళీ చదువుతుంటే ఇదొకటి, మీనా ఒకటి, జీవన్ తరంగాలు, సెక్రటరీ, శ్వేత గులాబీ, ఒకదానికి మించి ఆరాధన, ఇవన్నీ కూడా మనకి తెలిసినా సరే, అంటే నేనే అలా లొంగుతానో అందరూ అలా లొంగుతారో నాకు తెలీదు. ఎక్కడో నొప్పి పుట్టే ఒక సంఘటనకి అబ్బా అనిపిస్తుంది ప్రతిసారి. ఆ టెంపో, ఆ జిగి అట్లా మెయింటైన్ చేస్తారు, చాలా బాగుంటుంది. అయితే ఈ అమ్మాయి మళ్ళీ నార్మల్ అవ్వటం, ఇంత లోపల ఏమవుతుంది, ఈ రాజలక్ష్మి గారికి ఈ పిల్లి ఇక్కడ లేదని అదని తెలిసిపోతుంది. వాడేం చేస్తాడు ఈ కిషోరు, ఈవిడ ఈ తనకి ఆస్తి ఇవ్వదేమోనని ఎక్కడో ఒక పల్లెటూరులో పెడతాడు. ఒక నర్సుని కాపలా పెడతాడు ఆవిడకి. ఆవిడ కొంచెం మతిపోయిన నిద్రమాత్రలు వేయించేస్తాడు. ఓహో. అయితే ఒక డ్రైవర్ ఉంటాడు, మొట్టమొదట ఉత్తరం ఇవ్వడానికి వెళ్ళిన వాడనమాట. అదే మనకి ఫస్ట్ సీన్ చూపిస్తారు. ఈ డ్రైవర్ కారు లోపలికి రావటం, కొండపల్లి ఊళ్ళోకి రావటం, ఆ ఉత్తరం ఇవ్వటం, ఆ ఉత్తరం తను చింపేసి పక్కన పడేయటం, అది ఫస్ట్ సీన్ అదే అనమాట. ఆ డ్రైవరు ఎట్లాగో ఈవిడ్ని చూస్తాడు. చూసి అమ్మ ఇదేమిటి ఈవిడ ఇట్లా ఉంది, ఎందుకు ఇలా ఉంది అంటే, అక్కడ ఒక ఉత్తరం ఇవ్వు, నన్ను రక్షించు వీళ్ళ దగ్గర నుంచి అని బంగారు గాజు తీసి చేతిలో పెట్టింది, చేతుకున్న గాజు. దాంతో వాడు పట్టుకెళ్తాడు ఉత్తరం కొడుకు దగ్గరికి. ఇంతలో ఏమవుతుంది, ఈ అమ్మాయి ఎప్పుడైతే కాలు నార్మల్ అయిపోతుంది, మళ్ళా డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాడు తేజ. ఎవరో స్పాన్సర్లు వస్తారు. ఎప్పుడైతే ఈ అమ్మాయి నార్మల్గా డ్యాన్స్ చేయగలదు అని తెలిసిందో కిషోర్ వచ్చేస్తాడు అమ్మాయి దగ్గరికి. అంతా నేనే చూసుకున్నాను, తేజాన్ని పక్కకు తోసేస్తాడు. ఇది ఈ అమ్మాయి నాది, మా ఇద్దరికి వాగ్దత్త, మా ఇద్దరం నిస్తార్థమైన వాళ్ళం అన్న సినిమా ఇప్పిస్తాడు. ఇతనికి ఏం చేయాలో తెలియదు, తప్పుకుంటాడు. ఇంకా ఆ చీదర భరించలేడు. ఆ కిషోర్ని చూస్తేనే అయిష్టంగా ఉంటుంది. ఈ పిల్ల ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ అవగానే పారిపోతుంది అక్కడి నుంచి, అయిపోతుంది. ఈ అమ్మాయిని ఇన్ని రోజులు ఉంచుకుంటాడు కదా, ఆ మేనత్త పెళ్లి సంబంధాలు తెస్తూ ఉంటుంది, ఇతను వద్దంటూ ఉంటాడు. ఆ పిల్లని మనసులో పెట్టుకునే వద్దంటున్నావు నువ్వని ఆవిడ పోటాడుతుంది. నీ ఇష్టం, ఈ ప్రోగ్రామ్ ఏదో వదిలేసేయని, చేసేయని, తర్వాత నువ్వు ఏ సంబంధం కుదిరిస్తే ఆ సంబంధం చేసుకుంటానని చెప్తాడు మేనత్త. దాంతో ఆవిడ ఉత్తరం రాస్తుంది, నీ పెళ్లి కుదిర్చాను, వచ్చి పెళ్లి చేసుకో అని. ఏం చేయాలో తెలియదు. ఆ స్వర్ణని వదలలేకపోతాడు. అసలు అమ్మాయి వెళ్తుంటే వీడు భరించలేకుండా ఉంటాడు. ఏం చేయాలో తెలియదు. సరే ఆ పెళ్ళికి వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్తాడు అత్తయ్య వాళ్ళ ఇంటికి. వెళ్ళాక ఆ పెళ్లి కూతురు అక్కడెక్కడో నిలబడి పువ్వులు జడేసుకున్న ఒక పెళ్లి కూతురు విసనకర్ర పెట్టి విసురుకుంటూ ఉంటుంది. ఇతను వెళ్ళి చెప్తాడు, మనసులో వేరే వాళ్ళని ఉంచుకుని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు, అత్తయ్య బలవంతం వల్లే ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తాడు. చెప్పేసరికి అలా అమ్మాయి అటు నుంచి ఇటు తిరుగుతున్న విసనకర్రతో విసురుకుంటూ,
నిర్ఘాంతపోతాడు. స్వర్ణ ఎలా వచ్చావు నువ్వు ఇక్కడికని. ఏం చేయను, వాడెవరితో పెళ్లి కుదిరితేమో వాడేమో అలా అయ్యాడు, నేను ఒక అతన్ని ప్రేమించాను, అతనేమో నా మనసులో ఇంకోళ్ళు ఉన్నారని నాకే చెప్తున్నాడు, నేను ఇంకా ఏం చేయను అంటే కావలించుకుంటాడు. నువ్వు ఎలా వచ్చావు, మాయమైపోయావు, ఏమైపోయా తెలియపోతే నువ్వు నా కోసం చూస్తావు కానీ పెళ్లి చేసుకోవడానికి వస్తావా నువ్వు అని పోతాడు. ఎందుకు ఈ పెళ్లి ఒప్పుకున్నావంటే, ఈ పిల్లవాడికి ఆ పిల్లకి 5 ఏళ్ళు, ఈ అబ్బాయికి 10 ఏళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ అమ్మలిద్దరు ఫ్రెండ్స్ కదా, వాళ్ళు నిశ్చితార్థం చేస్తారు ఈ పిల్లలకి. ఒక్క పిక్చర్ ఉంటుంది. అమ్మ వాడు అంటాడు, అత్తయ్య ఇది ఎట్లా కుదురుతుంది, కిషోర్ వస్తాడు అంటే, కిషోర్ ఎవడరా మధ్యలో, ఇది మీ పెళ్ళి ఇప్పుడు జరగాలన్న దానికి ఒక ప్రబలమైన సాక్ష్యం ఉంది నా దగ్గర అని ఫోటో పట్టుకొస్తుంది. ఆ ఫోటోలో భార్యాభర్తలు వాళ్ళు వీళ్ళు ఇద్దరు పక్కపక్కన నిలబడి, ఈ పిల్లలిద్దరూ ఇట్లా చేతులు కట్టుకుని ఉన్న ఫోటోలు ఒకే రకం వాచీలు పెట్టుకుని ఉంటారు. నిశ్చితార్థం ఫోటో, 10 ఏళ్ల పిల్లాడు 5 ఏళ్ల పిల్లకి నిశ్చితార్థం చేసుకుంటారు. ఈవిడ అన్నయ్య, ఈ తేజ వాళ్ళ నాన్న చెల్లెలకి ఆ ఫోటో పంపిస్తాడు. నిశ్చితార్థం చేశాను తేజకి, వీళ్ళ బలవంతంతో నీ సరదా తీరుతుందని నీకు ఫోటో పంపుతున్నాను. మరి పిల్లలు లేరు ఆవిడికి, మేనల్లుడే ఆవిడ కొడుకుగా అనుకుంటుంది, అందుకని ఆ ఫోటో ఈవిడ దగ్గర ఉంటుంది. 5 ఏళ్ల చిన్నపిల్ల మర్చిపోయింది, 10 ఏళ్ల వాడు మర్చిపోలే దాన్ని. ఈ అమ్మాయికి తన వాగ్దత్త అయిన భార్య అని వాడికి తెలుసు, అందుకే అమ్మాయిని రక్షిస్తాడు, అందుకే అమ్మాయిని వెంట పెట్టుకు తీసుకొస్తాడు. ఇది తన వైఫ్ అని వాడి బ్రెయిన్లో ఉంటుంది లోపల, ఎక్కడా బయటపడనివ్వరు జయ. ఒక్క చోట కూడా ఆ మాట అతను ఎక్కడా చెప్పడు. ఇది ఎటుపోయి ఎటు వస్తుందో అతనికి తెలియదు. వీళ్ళిద్దరూ స్నేహంగా ఉండటం, ఆపేక్షగా ఉండటం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టుగా ఉండటాన్ని చూపిస్తారు. మధ్యలో అమ్మాయి, నువ్వు నన్ను రక్షించావు, నువ్వు నా పాలిట దేవుడివి అంటుంది, కానీ నువ్వంటే నాకు ప్రేమ, నువ్వు లేకుండా నేను బతకలేనని అమ్మాయి అందు. కానీ అది ఫీలింగ్ ఉంది లోపల. ఎప్పుడైతే తను కిషోర్ తన దగ్గరకు వచ్చాడో అమ్మాయికి అర్థమవుతుంది, నేను కిషోర్ని భరించలేను, నాకు తేజయ్య కావాలని అర్థమవుతుంది. ఈ పెళ్లి హడావిడ అవుతూ ఉండగానే ఆ డ్రైవర్ వస్తాడు. వచ్చి ఈవిడికి చెప్తాడు, అమ్మాయికి చెప్తాడు, అమ్మగారి పరిస్థితి ఏమీ బాగుండలేదు, ఆవిడ హాస్పిటల్లో ఉంది, చచ్చిపోయేలాగా ఉంది, ఆ ఉత్తరం ఇచ్చిన ఆయన అబ్బాయిని చూడాలని అడుగుతోంది, ఒకసారి కంటితో చూస్తే ఆవిడ చచ్చిపోతుంది అనేసరికి ఏం చేస్తుంది అమ్మాయి అడుగుతుంది, ఒకసారి రా మా ఆంటీని చూడు నువ్వు అని. రావటం ఇష్టం ఉండదు, తల్లి కావాలి కానీ వద్దు. అయితే బలవంతంగానే వాళ్ళ ఫస్ట్ పెళ్ళయింది, ఆ అమ్మాయి కోరిక అదే, పెళ్లి చేసేసుకుంటారు, పెళ్ళైపోతుంది. ఆ అమ్మాయితో కలిసి వెళ్తాడు అక్కడికి హాస్పిటల్కి. ఆవిడ ప్రాణావశిష్టంగా మంచం మీద ఉంటుంది. ఆ లోపలికి వచ్చిన వాడిని చూస్తే అది కుడి బుగ్గ మీద పుట్టుమచ్చ, ఒత్తు జుట్టు, అసలు క్యారెక్టర్ని ఎంత బాగా వర్ణిస్తారంటే వాడు ఇట్లా కనపడతాడు మన ముందు. 4 వాక్యాల్లో చాలా స్ఫురద్రూపిగా కాదు, కొంత స్ఫురద్రూపిగా ఆవిడ అయిపోయి కుర్రాన్ని చూసేసరికి విశ్వప్రసాద్ వాళ్ళ నాన్న గుర్తొస్తాడు ఆవిడకి. వెంటనే భర్తలాగానే ఉన్నాడు అతను, కావలించుకుంటుంది కొడుకుని. ఇక తల్లిని వదలలేకపోతాడు. కిషోర్ వచ్చి ఈ దాసుని డ్రైవర్ని పట్టుకుంటాడు, కానీ వీడు అరెస్ట్ చేస్తాను, పిచ్చి వేషాలు వేస్తేనని వాడిని చంప పగలగొట్టేస్తాడు. మా అమ్మ నా దగ్గరే ఉంటుంది, నువ్వు ఆవిడని తీసుకెళ్ళలేవు, నువ్వు ఆల్రెడీ ఏం తీసుకున్నావో అవన్నీ నువ్వు తీసుకున్నావు, ఇంకా నీకు నాకు సంబంధం లేదు. తల్లిని వెంట పెట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. ఆవిడికి అత్యంత ప్రియతమ కుమారుడు, ఆవిడకి ఎంతో ఇష్టం ఆ ఫ్రెండ్ కూతురు, ఆ బొమ్మలా ఉండే పిల్ల, అందుకని ఆ పిల్ల నాకే కావాలని నిశ్చార్థం చేసుకుంటుంది. ఆ పిల్లనే చివరికి తన కొడుకు పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని తీసుకెళ్ళిపోతారనమాట. రకరకాల క్యారెక్టర్స్ వస్తాయి. వీళ్ళింట్లో ఒక పనివాడు కుర్రాడు, ఓ వంట చేసే ఆవిడ, తర్వాత సావిత్రి గోపాలం, ఒక సింగర్ ఆవిడే, అతను అమ్మాయి భర్త, వీళ్ళిద్దరూ. అక్కడి నుంచి ఈ పల్లెటూరు వీళ్ళ తాతగారు క్యారెక్టర్ కూడా చూపిస్తారు. ఆయన కాశీయో ఎక్కడికో వెళ్తారు, చివర్లో వచ్చినట్టు తాతయ్య వస్తున్నాడు. అక్కడక్కడ తాతయ్య క్యారెక్టర్ తక్కువగా కనపడుతుంది, కానీ ఆ తాతగారి ప్రభావం ఈ కుర్రాడి మీద ఉంటుంది. ఆయన క్షమించాలి తల్లిని అని చెప్తూ ఉంటారు. ఈ అబ్బాయికి ఇష్టం ఉండదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. పిల్లలకు ఒక ఉక్రోషం ఉంటుంది కదా, తల్లి అంటే అమిత ప్రీతి, అట్లని అలా కోపం, కష్టం, నన్ను వదిలేసింది, ఓర్చుకోలేని తనం, ఆ 2 కనపడతాయి క్యారెక్టర్లో. చాలా మందికి సహాయం చేసే, బుద్ధిమంతుడైన, ఎక్కువ మాట్లాడని, సమర్థుడైన వ్యాపారి, అలాంటి గుణాలు కలిగిన కుర్రాడుగా చూపిస్తారు. చాలా అండర్టోన్, తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడినట్టుగా అలా కనిపించడు. మేనత్త పట్ల బాగా ప్రీతి,
ఇంట్లో పని వాళ్ళ పట్ల ప్రీతిగా ఉండటం, ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళందరితోటి చాలా బాగుండటం, అసలు రఫ్గా ఒక్క సెంటెన్స్ మాట్లాడినట్టు కనపడదు ఎక్కడ. చక్కగా తీర్చిదిద్దారు. బ్రహ్మాండమైన క్యారెక్టర్. ఆ స్వర్ణ బబ్లీగా ఉత్సాహంగా ఉండే ఒక క్యారెక్టరు. ఆ అమ్మాయి పరిస్థితులకు ఎట్లా దొరికిపోయింది, తనకు ఆలంబనగా ఉన్న వాళ్ళతో ఎంత చక్కగా బిహేవ్ చేస్తుందో అది కనపడుతుంది క్లియర్గా, బాగా కనిపిస్తుంది. తండ్రి క్యారెక్టర్ ఏం లేదు, కాసేపే. రాజలక్ష్మి గారు ఎట్లా పరిస్థితుల వల్లే ఆవిడకి భర్త అంటే అయిష్టం కాదు, పరిస్థితులతోటే ఎలా అయిపోయింది. తన తండ్రి ఒక పని మనిషిని పంపిస్తారు ఈ పిల్లాడితో పాటు ఊళ్ళో ఉండడానికి. అది ఎంతసేపు వీళ్ళు మంచివాళ్ళు కాదని అట్లా అని పిల్లవాడికి నూరు పోస్తుంది. దాంతో మేనత్త దగ్గర తాత దగ్గర ఉండటానికి కూడా మొదట ఇష్టపడ్డు. వాడికి వేరే దారి లేదు, తల్లి లేదు, ఎవరింట్లోనో ఉన్నాడు. దాంతో అనారోగ్యంతో జ్వరము, పిల్లాడు కలవరింతలుగా అట్లా ఉన్నాడని ఇక వాళ్ళు పెంచుకుంటారు నిదానంగా. అతని క్యారెక్టర్ని బిల్డ్ చేసుకొస్తారు, చక్కగా ఉంటుంది. కీర్తి కిరీటాలు చదవండి తప్పకుండా అండి. పుస్తకం కొనుక్కుని చదివి బుక్ని మీ తాలూకు ఏమంటారు లైబ్రరీలో పెట్టుకోండి. అప్పుడప్పుడు చదువుకోవడానికి చాలా అంటే చాలా 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 బాగుంటుంది. యాక్చువల్గా మామూలుగా నేను చెప్తుంటాను, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు నాకు హార్ట్ ఫేవరెట్. ఎద్దనపూడి సులోచనారాణి గారివి కొన్ని కథలు చాలా ఇష్టం, నాకు బాగా చదువుతాను. మళ్ళీ 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 చదువుకుంటాను జయ నేను. ఏంటో చదువు బాగుంటుంది నాకు. అయితే మల్లాది గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు ఆయన ఫేవరెట్ రైటర్ అట వీరు. ఓహో అని చెప్పారు ఆయన నాకు ఫోన్లో. నా ఫేవరెట్ రైటర్, చాలా స్టైలిష్గా రాస్తారు. అవును, ఆ మాట నిజం. అసలు క్యారెక్టర్ని మనకి బిల్డ్ చేసి చూపిస్తారు, కళ్ళకి కట్టినట్లు. కళ్ళకి కట్టినట్టే. ఈ అబ్బాయితో ప్రేమలో పడకుండా ఉండలేం మనం. వాడు ఒక అద్భుతమైన వ్యక్తిగా కనపడతాడు మనకి. అలాగని ఏమిటోగా చూపించరు, బ్రీఫ్గా క్లీన్గా సున్నితంగా అందిస్తారు. ఆ సున్నితమైన తేజాని చూడండి. గుంటూరు కారం. ఇదే ఆ సినిమా రివ్యూస్ అప్పుడు కీర్తి కిరీటాలని తీశారు అని చాలా మంది రివ్యూలో కొంతమంది రాశారు. ఆ కథ అసలు దానికి దీనికి పోలికే లేదు. నేను చూసి దానికోసమే నాకు నెట్ఫ్లిక్స్ లేదు. యాక్చువల్గా నెట్ఫ్లిక్స్ వేసుకున్నాను ఆ గుంటూరు కారం చూడడం కోసం, ఎలా చేశారో చూద్దామని. ఏం లేదు, దానికి దీనికి పోలికే లేదు. మేనత్ ఉంది, అమ్మ నుంచి సెపరేషన్ ఉంది, అమ్మ అంటే ప్రేమ ఉంది. బేసిక్ అమ్మని భరించలేడు, కావాలి, ఆ రెండూ ఉన్నాయి. అంతే తప్పిస్తే ఇందులో చూపించిన క్యారెక్టర్కి అసలు ఆ రఫ్నెస్కి ఈ తేజ ఒరిజినల్ క్యారెక్టర్, కథలో ఉండే క్యారెక్టర్ హస్తిమస్కంత్ర కథ వేరు, ఇది వేరు, పూర్తిగా వేరే. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఒక బేసిక్ ఫ్రేమ్లో ఒక్క ముక్కని మాత్రం తీసుకున్నారు, అదేలేండి, ఒకటే ముక్క. అసలు ఈ కథలో తండ్రే కనపడ్డు మనకి. తండ్రి క్యారెక్టరు లేటెస్ట్ వ్యవహారాల ప్రకారం తాగుబోత్తనాలు, తాగేస్తూ ఉండడాలు అసలు అక్కడ లేనే లేవు. కాబట్టి దాంతో పెట్టుకోవద్దు. ఇది అదేనని మీరేమైనా ఫేస్బుక్లో చదువుకుంటే పొరపాటును కూడా అలా అనుకోకండి. కీర్తి కిరీటాలు వేరు, కీర్తి కిరీటాలు పూర్తిగా వేరు. హ్యాపీగా కీర్తి కిరీటాలు కొనుక్కుని చదువుకోండి తప్పకుండా అండి. నమస్తే. నమస్తే చెఫ్.